నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఎన్నికల ముందు. దాన్ని దృష్టిలో పెట్టుకొని జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ జాబ్ మేళాలు ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంది. ఎవరెవరికైతే ఉద్యోగాలు కావాలనో నిరుద్యోగుల్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి, అలాగే ఎవరెవరికైతే ఎంప్లాయీస్ కావాలనో ఉద్యోగస్తులు కావాలనో ఆ కంపెనీలన్నింటినీ కూడా తీసుకుని మనము జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. అదే ఆ సందర్భంలో ఆదోనిలో కూడా ఈ నెల 19వ తారీఖున జాబ్ మేళా ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తారు. దీనికి ఇప్పటికే 13 కంపెనీలు మేము వచ్చి ఉద్యోగుల్ని అక్కడే నేను రిక్రూట్మెంట్ చేసుకుంటాం, అక్కడే తీసుకుంటాము అని చెబుతా ఉన్నాయి. మరిన్ని కంపెనీల్ని తొందరలో యాడ్ చేస్తాం. ఎక్కువ కంపెనీలు వచ్చి ఆదోనిలో ఇటువంటి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తాం. నేను నిరుద్యోగులకందరికీ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, ఈ naipunyam.ap.government.in అనే ఒక వెబ్సైట్ ఉంది. అలాగే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు దాంట్లో అప్లై చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇది సోషల్ మీడియాలో, నా సోషల్ మీడియాలో ఉంది. అలాగే విస్తృతంగా మీడియాలకు సంబంధించిన సోషల్ మీడియాల్లో కూడా మేము ప్రచురిస్తాం. దయచేసి మీరందరూ కూడా దీన్ని అప్లై చేసుకొని నిరుద్యోగులు తప్పనిసరిగా ఎవరికైతే ఉద్యోగం కావాలనుకున్నారో తప్పనిసరిగా ఇక్కడ వ్యక్తిగతంగా హాజరయ్యి ఇంటర్వ్యూలకు అటెండ్ అయితే ఎవరికి నచ్చిన క్యాండిడేట్ని వాళ్ళు అక్కడ తీసుకునే అవకాశం ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆదోని లాంటి ప్రాంతంలో కానీ కర్నూలు జిల్లాలో నిరుద్యోగం అత్యధికం. వలసలు పోయేది కూడా అందుకే కదా. చదువుకున్నవాడు కూడా ఎక్కడో పోయి పత్తి చేనులో పోయి పత్తి తీస్తూ ఉంటాడు. ఒక ఉద్యోగం రావాలనే కోరిక ఉంటుంది. ఆదోనిలో ఫ్యాక్టరీలు వచ్చే వరకు, ఆదోని అభివృద్ధి చెంది అందరూ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితేనే కదా ఉద్యోగాలు వచ్చేవి. దానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు కూడా ఎక్కడెక్కడైతే కంపెనీలు ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అక్కడక్కడ కంపెనీలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లు, అలాగే ఈ ఏపీ జాబ్ మేళాకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ 19 దాకా ఈ పనిలో ఉంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.